తేజ సజ్జా మంచు మనోజ్ ప్రధాన పాత్రలో కార్తీక్ ఘట్టం తెరకెక్కించిన ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ మిరాయ్ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జియో హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఒక పోస్టర్ పంచుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానున్నట్టుగా జియో హాట్‌స్టార్ తెలిపింది. 2019లో విడుదలైన వార్కు కొనసాగింపుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం వార్ 2 మూవీ ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెల 9 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్లో ప్రసారం కాబోతున్నట్టుగా ప్రచారం కొనసాగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ మూవీ అఖండ 2 భారీ అంచనాల నడుమ రిలీజ్కి రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అఖండ 2 మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ ని ముగించుకుంటున్నటువంటి ఆ విధంగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీకి తమన్ సంగీతం అందించగా 14 రీల్స్ నిర్మాణం వహించారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరొక మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి సాలిడ్ క్లారిటీ ఈ దీపావళికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ దీపావళి కానుకగా మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా యాక్ట్ చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారు అనే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన మీసాల పిల్ల అంటూ సాగే సాంగ్ తాలూకా ప్రోమో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. యాంటీ ఫ్యాన్స్ కొందరు ఈ ప్రోమోని ట్రోల్ చేస్తున్నారు. దీంతో మేకర్స్ ఈసారి ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ పై ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు మనశంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక ప్రత్యేక సెట్ లో పాటల చిత్రీకరణ కొనసాగుతోంది. సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపటి నుంచి వెంకటేష్ షూటింగ్ లో భాగం కానున్నట్టుగా తెలుస్తోంది. సాహు గారపాటి, సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో ఎన్టీఆర్ కలయికలో ఒక భారీ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం ప్రశాంత్ నీల్ కసరత్తులు చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ తో పాటు ఒక సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండో పాత్ర తాలూకా సీన్స్ నే ఈ షెడ్యూల్లో తీయబోతున్నట్టుగా వినిపిస్తోంది. వార్ 2 మూవీపై హీరో హృతిక్ స్పందించారు. తాను ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలా సరదాగా కంప్లీట్ చేశానని చెప్పారు. ఒక నటునిగా తాను చేయాల్సింది చేశానని తెలిపారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు తనను చాలా బాగా చూసుకున్నారని తెలిపారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన ఎనర్జీ చూసి తమలో ఉత్సాహం పెరిగిందని తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రూపొందించారని తెలిపారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఒక పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం ప్రభాస్ కసరత్తులు చేస్తున్నారు. ఫిట్ గా కనిపించడం కోసం సరికొత్త డైట్ ఫాలో అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హెయిర్ స్టైల్ కూడా ప్రభాస్ పూర్తిగా మార్చిపోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కలిసి యాక్ట్ చేస్తున్న మూవీ పెద్ది. ఈ సినిమాని బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నారు. మంచి హైప్ ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. యుఎస్ మార్కెట్ లో భారీ బిజినెస్ ఆఫర్స్ ఈ మూవీకి వస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్ ప్రధాన పాత్రధారులుగా జయశంకర్ తెరకెక్కించిన మూవీ అరి. శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు రెడ్డి, మారన్ రెడ్డి నాయుడు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న థియేటర్స్ లోకి రాబోతుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన లిటిల్ హార్ట్ సినిమా ఓటీటీలో కూడా హవా కొనసాగిస్తోంది. ఈ నెల 1న ఈటీవీ విన్లో విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో సత్తా చూపిస్తోంది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మరొక మూవీ బ్యాడ్ ఆస్ కంప్లీట్ మాస్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కిస్తోంది. సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ను ఈ మూవీ కోసం లాక్ చేసినట్టుగా కూడా సాలిడ్ బజ్ వినిపిస్తోంది. టాలీవుడ్ నుంచి ఎంటర్టైన్మెంట్ తో అలరించేందుకు రెడీ అయిన చిత్రం మిత్రమండలి 1. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా బన్నీవాసు సమర్పణలో ఈ మూవీ ఈ నెల 16న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మాస్ మహారాజా రవితేజ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ మూవీ ఈ నెల 31న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు భాను భోగవరపు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 90% పూర్తయినట్టుగా టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న అవైటెడ్ మూవీస్ కాంతారా 1 ఈ సినిమా నార్త్ లో 18,50,00,000 నెట్ వసూలు సాధించినట్టుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మరోవైపు ఈ సినిమా గత 24 గంటల్లో 1 మిలియన్ కి పైగా టికెట్స్ కేవలం బుక్ మై షోలోనే అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కాలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ హీరోగా నిత్యా మేనన్, శాలిని పాండే హీరోయిన్స్ గా కలిసి యాక్ట్ చేసిన మూవీ ఇడ్లీ కొట్టు. ఈ మూవీని ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకొచ్చింది. మొదటి రోజు కంటే రెండో రోజు ఈ మూవీ నుంచి మంచి వసూలు సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో ధనుష్ నుంచి రిలీజ్ కి రాబోతున్న బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మైన్ తన కెరీర్ లో 54వ సినిమాగా దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ కాకుండా మరో చిత్రాన్ని ఇంకో 2 నెలల్లో ధనుష్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నెపోటిజంపై జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బయట వ్యక్తుల కష్టాలు వినడానికి అందరూ ఆసక్తి చూపిస్తారని, ఇండస్ట్రీకి చెందిన వారు ఇబ్బందులు పడుతున్నామంటే ఎవరు పట్టించుకోరని తెలిపారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో పోరాటాలు చేయాలని తాను అంగీకరిస్తానని, ఆ పోరాటాలు స్టార్ కిడ్స్ కు అర్థం కావని జాన్వీ తెలిపారు. ఆల్ఫా మూవీతో తనలోని యాక్షన్ కోణాన్ని తెరపైకి ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది బాలీవుడ్ నటి శారర్బరీ వాగ్. ఈ సినిమాతో పాటు ఆమె దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కిస్తున్న ఒక మూవీలో వేదాంగ్ రైనా సరసన యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టినట్టుగా తెలుపుతూ ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది శారర్బరీ.